ఈ రోజు నా వాక్య సందేశం దేవుని దృష్టికి చిన్నవే గొప్ప కార్యాలుగా ఉన్నాయి. జకరియా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమందంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇక్కడ రాయబడి ఉంటుంది. కార్యాలు అల్పంగా ఉన్నప్పుడు, అవి చిన్నగా ఉన్నప్పుడు, కొద్దిగా ఉన్నప్పుడు, నీలో ప్రార్థనా జీవితం చిన్న చిన్నగా కొంచెంగా ప్రారంభమవుతూ ఉన్నప్పుడు, నీ చేతిలో ఉన్నటువంటి ఆ గుండు నూలుని, అనగా ఆ చిన్న విశ్వాసముని, చిన్న ప్రార్థనా జీవితాన్ని కొంచెముగా ప్రారంభమైనటువంటి దానిలోంచే గొప్ప కార్యాలు దేవుడు చేస్తానన్నాడు. అది చూసి ప్రభు సంతోషిస్తాడు. నువ్వు నేను ఈ రోజున ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం చూసినప్పుడు ప్రభు సంతోషిస్తున్నారు. ప్రార్థనకు బయలుదేరి వస్తున్నామంటే మీకు సన్మానాలు ఎవరు ఇంట్లో చేసుండ్రు, కనీసం బైక్ మీద దించమన్నా దించుండ్రు. కొంతమంది దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఇంట్లో వారికి అంత సంతోషం, అంత ఎంకరేజ్మెంట్ కూడా చేసేవారుగా ఉండరు. అయినప్పటికీ ఆయన సన్నిధిలో నువ్వు వచ్చినప్పుడు ఆ దేవాతి దేవుడు నిన్ను చూచి ఆయన సంతోషిస్తున్నాడు. నిన్ను చూచినప్పుడు ఆయన హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఈరోజు నా ఇంటికి నా బిడ్డలు వచ్చారు, వారితో నేను మాట్లాడతాను. వారి కొరకు నేను ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలు వారు పొందుకునే విధంగా నూతన కృపని, నూతన వాత్సల్యతని వారికి అనుగ్రహిస్తాను. నూతన ఆశీర్వాదాలు వారి జీవితంలో నేను కుమ్మరిస్తాను అని ప్రభు ఒక నిశ్చయంతో ఆయన మన మధ్యలో ఉన్నాడు. అందువల్లనే మన దృష్టికి అల్పమైనవి దేవుని దృష్టికి ఎంతో గొప్పవి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినప్పుడు, ఆవగింజ చిన్నదే అని ఇక్కడ వాక్యము ద్వారా, ఉపమానం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత పెద్దదవుతుందని వాక్యంలో మనం చూస్తున్నాం. మన జీవితాలు ఆవగింజతో సమానంగా ఉన్నాయేమో. కొద్ది స్థితి, కొద్ది ఆదాయము, కొద్ది సంతోషము అన్నీ కూడా కొరచగా ఉన్నట్లుగా, చిల్లు చంచులో వేసినట్లుగా ఉందేమో. కష్టపడి ఇంటికి తీసుకొచ్చినా సరే సాయంకాలం అయ్యేసరికి ఏమీ కనబడట్లేదేమో. నీ ప్రయాస ఎడిపోతుందో, నీ యొక్క ఆలోచనలకు తగిన విధంగా కార్యక్రమాలు ఏ విధంగా జరగకుండా అవి నీకు వ్యతిరేకంగా ఉంటున్నాయో, నీవెంత బోధించినా, ఎంత మంచి చెప్పినా, నీ పిల్లలు ఎగ్జామ్స్లో రిజల్ట్ ఫలితాలు చూస్తే నీకు అవి నిస్పృహని, నిరుత్సాహాన్ని కలుగు చేస్తూ అవి వేదనకు గురి చేస్తూ ఉన్నాయేమో. ఇవన్నీ చూసినప్పుడు నీ మనసులో ఎంతో బాధ, వేదన, దుఃఖము కలుగుతూ ఉండొచ్చు. కానీ నీ దేవాతి దేవుడు, నువ్వు ప్రేమించే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నువ్వేదైతే వేదనకు గురవుతున్నావో వాటిలోంచి కూడా నేను నీకు విడుదల ఇచ్చి నిన్ను దీవిస్తాను అంటున్నాడు. అందువల్ల దేవుని బిడ్డ, ఈ చిన్న చిన్న శోధనల చేత నువ్వు చిక్కబడి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యపరచవద్దు. ఏది వ్యతిరేకంగా నీకు ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, శక్తివంతమైన కార్యాలను చూడగలుగుతావు. ఏదైనా ఒక మంచి కార్యము నువ్వు ప్రారంభించినప్పుడు కొనసాగిస్తూనే ఉండు. ఒక మంచి ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉన్నావు, కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నావు. ఒక్కొక్కసారి నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు నిద్ర వచ్చింది, మేము పడుకుంటాం, మేము రాము, రకరకాలుగా చెప్పొచ్చు. వీళ్ళెవ్వరికి ప్రార్థన అంటే ఇష్టం లేదని చెప్పి నువ్వు కూడా వెళ్ళి ముసుగు పెట్టుకొని నిద్రపోవద్దు. ఒక్కదాని ఉన్నా సరే ఆ ప్రార్థన కొనసాగించు. దానిలోంచి ఒక్కొక్క అద్భుతమైన కార్యం జరగబోతుంది. ఈరోజు నీ ఇంట్లో ఒక విశ్వాసమైన నీవు నీ ఇంటి వారికి ఆవగించుతో సమానం. నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ భక్తి అంటే వాళ్ళకి అంతగా పెద్ద పట్టింపేమీ లేదు. ఆదివారం చర్చికి వస్తున్నారంటే నేను ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండకపోవచ్చు. వెళ్ళరాలే అంటారు, ఏదో మామూలుగా చర్చికి వెళ్తున్నారా అంటారు. కానీ అది ఆవగింజతో వారికి సమానం. నీ దేవునికి మాత్రం అది చాలా గొప్ప కార్యముగా ఉంటుంది. అందువల్లనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ అద్భుతమైన సంఘాన్ని గురించి దేవాతి దేవుడు తన సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దైవజనమా, నీ దేవుని నువ్వు నమ్ముకొని నీ యొక్క క్రియల ద్వారా, నీ భక్తి ద్వారా నువ్వు దేవుణ్ణి సంతోషపరుస్తూ వెళ్తే దేవాతి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీకున్న క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో కూడా నీ విశ్వాస జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ సమర్పణ జీవితాన్ని కాపాడుకుంటూ నువ్వెలా ఈ లోక పోరాటంలో ముందుకు వెళ్తున్నావో యేసయ్య చేయి పట్టుకుని ఆయన చూస్తూనే ఉన్నాడు. ఈ సంఘం కూడా అలానే చిన్నదై ఉన్నప్పటికీ కూడా, శక్తి కొంచెమై ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని గైకొని యేసయ్య అంటే ఎవరో నాకు తెలియదని నిర్లక్ష్యపరచకుండా నా నామం ఎరుగనలేదు. అందువలన నీ ఎదుట నేను తలుపులు తీసుంచే దాన్ని వేయగలిగిన వాడు మరెవడు కూడా లేడు. అంటే
నేను నీ కొరకు మార్గాలు సరళపరిచి ఉంచాను, ఆశీర్వాదాలు నీ కొరకు నేను దాచి ఉంచాను, అవి నేను నీకు తెరిచి ఉంచాను, దాన్ని మూయుటకు ఎవరి శక్తి అవ్వదు, ఎవరి వలన కాదు. ఒకసారి నేను మార్గాల్ని తెరిస్తే దాన్ని మూయగలిగిన వాడు ఎవడు కూడా లేడు అంటున్నాడు. దీవెననే ద్వారాలు దేవుడే తెరిస్తే దాన్ని మూయగలిగిన వాడు ఎవడు లేడు. దైవజనమ, ఆయన కటాక్షం కోసం, ఆయన కృప కోసం, ఆయన ఆశీర్వాదం కోసం ప్రాకులాడాలి, తృష్ణ కలిగి ఉండాలి, దాహం కలిగి ఉండాలి. ఆయన దృష్టికి యోగ్యమైందేంటో గ్రహించుకొని ఆయన హృదయానుసారంగా జీవించడానికి సాధన చేసుకోవాలి. భక్తి విషయంలో మనం ప్రయాసపడాలి. దినదినము కూడా నీ శరీరాన్ని నీ ఆత్మకు లోబరుస్తూ వాక్యపు వెలుగులో జీవించడానికి నువ్వు చేయవలసిన ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తూనే ఉండాలి. పడిపోయాను కదా ఆత్మీయ జీవితంలో, ఇక దేవుడు నన్ను క్షమించడు కదా అని నిర్లిప్తంగా ఒక ఉజ్జీవాన్ని కోల్పోయి నామకద్ద క్రైస్తవ జీవితానికి ఎవరు అలవాటు పడకూడదు. వాక్యంలో రాయబడి ఉంటుంది, నువ్వు వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉంటే నా నోటి నుండి ఉమ్మివేయబడతావని వాక్యంలో రాయబడి ఉంది. ఒకవేళ నీ జీవితంలో నులివెచ్చని స్థితి ప్రారంభమైంది అనుకుంటే ఎలర్ట్ అవు. నీ భక్తి జీవితంలో ఆత్మయందు తీవ్రతను కోల్పోతున్నట్లుగా నువ్వు గ్రహించుకుంటే వెంటనే దానికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ఏంటో నువ్వు ప్రారంభించాలి. ఆత్మీయంగా నువ్వు ఎక్కడ పడిపోయావో గ్రహించుకొని మరలా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కోల్పోయిన రక్షణానందాన్ని ఇవ్వమని దేవుని సన్నిధిలో ఒకరోజు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు తిరిగి మరలా నిన్ను ఉజ్జీవింపజేసి నీ జీవితాన్ని దేవాతి దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. ఇక్కడ జకరియా గురించి ప్రభు అదే అంటున్నాడు. 4వ అధ్యాయము 10వ వచనంలో, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? ఏదో చిన్న మందగా ఉన్నారని, లేకపోతే కొద్ది విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతున్నారని ఒకరిని ఒకరు ఎవరూ కూడా అల్పముగా చూడవద్దు. నా దృష్టికైతే అవి గొప్ప కార్యాలని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8 నుండి 9 వచనాల్లో రాయబడి ఉంటుంది, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయని ప్రభు సెలవిస్తున్నాడు. అందువలన దైవజనమా, మన తలంపుల కన్నా దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైనవి కాబట్టి ప్రభు నామంలో నువ్వు ప్రార్థన చేసుకుని ఏ పని ప్రారంభించినా, అది చిన్న పనైనా పెద్ద పనైనా, అది సంతోషంగా నువ్వు చేయటం ప్రారంభించినప్పుడు ఆశీర్వదింపబడతావు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకనికి చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒక గ్లాసుడు చన్నీళ్లు త్రాగటానికి ఇచ్చినా దాని ఫలము నీకు దాచబడి ఉన్నది. అలాంటప్పుడు నువ్వు ఏమి ఇచ్చావో, నువ్వేం త్యాగం చేసావో, వారు ఆకలితో ఉన్నప్పుడు ఒక ప్లేట్ అన్నం పెట్టావేమో, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చావేమో, వస్త్రం లేనప్పుడు వారికి ఒక వస్త్రము కొనిచ్చావేమో, ఇవన్నీ నువ్వు చేసి మర్చిపోతావు. కానీ నీ దేవుడు అన్నడు వాటిని మర్చిపోడు. నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తానంటున్నాడు. ప్రభు, నేను ఏం చేశాను? ఒక గ్లాసు చన్నీళ్ళేగా ఇచ్చానంటే అది కూడా ఇవ్వనోళ్ళు ఉన్నారు, ఇచ్చావు, అందును బట్టి నేను దీవించడానికి నేను వచ్చాను అంటాడు మన నమ్మిన దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే మనల్ని యేసు ప్రభువారు ఉప్పుతో పోల్చారు. ఉప్పు అనేది ఒకసారి కూరలో వేసిన తర్వాత అది కరిగిపోతూ ఉంటుంది. మజ్జిగలో ఉప్పు వేసిన తర్వాత ఉప్పు రూపం అనేది కనబడదు. ఉప్పు అనేది పైకి కనబడకపోయినా అది రుచిని ఏ విధంగా ఇస్తుందో అలానే తను నమ్మినటువంటి తన బిడ్డల్ని దేవుడు ఉప్పుతో పోల్చుకున్నాడు. అంటే నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ జీవితాన్ని దేవుడు దీవిస్తాడు, అది రుచికరముగా చేస్తాడు. నువ్వు ఉప్పు వంటి దానివి, నువ్వు రుచిని ఇతరులకు ఇవ్వాలి, నీకు నువ్వు రుచికరంగా ఉండాలి. నువ్వు ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకోవాల్సింది, నన్ను నా దేవుడు రుచికరంగా చేయబోతున్నాడు, ఇతరులకు కూడా నన్ను సువాసనగా చేయబోతున్నాడని నీ ప్రార్థన విధానాన్ని, నీ తలంపులను మార్చుకోగలిగితే అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావు. చిన్నవే గొప్ప కార్యాలుగా ఉన్నాయి. ఈరోజు నువ్వు ఇచ్చేటువంటి దశమ భాగం వల్ల నేనేం దీవించబడతానని నువ్వు అనుకోవద్దు. అది నీ దృష్టికి చిన్నదే, కానీ నీవు దేవుని యొక్క నీతిని నెరవేరుస్తున్నావు, అది దేవుని దృష్టికి చాలా గొప్పదే. నీకు వచ్చిన రాబడి అంతట్లో నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడి నువ్వు చేస్తున్న కార్యాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనంలో 2 కాసులు యేసయ్య సేవకి ఇచ్చిన బీద విధవరాలు చేసినటువంటి ఆ స్వేచ్ఛార్పణని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆమెను దీవించాడు. ఆ విధవరాలు ఆమెకున్న జీవనం అంతా కూడా దేవుడిని ప్రేమించి ఇచ్చినటువంటి ఆ కార్యాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. అలానే మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చినటువంటి ఆ బిడ్డని అందరూ కూడా ఇవేమి సరిపోతాయి, దీనివల్ల ఏంటి ఉపయోగం అన్నారు, కానీ అవి తీసుకునే దేవుడు దీవించినట్లుగా మనం
చూస్తున్నాం. పిల్లలు తల్లులు కాక 5,000 మంది పురుషులు ఆ రోజున ఆ ఆహారాన్ని భుజించారు. భుజించిన తర్వాత 12 గంపల నిండా కూడా ఎత్తినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 40 నుండి 43 వచనాలు. గొలియాతును చంపినప్పుడు దావీదు యవనస్తుడు. గొలియాతే ఆశ్చర్యపోయాడు. ఎలా కనబడుతున్నాను? కుక్కలాగా ఉన్నానా నీకు? కుక్కను తరమటానికి రాళ్ళు తీసుకుని వచ్చినట్టు నా మీదకి వస్తున్నావు అని అన్నాడు. గొలియాతు దృష్టిలో దావీదు చాలా అల్పమైన వాడు, కానీ దేవుని దృష్టిలో దావీదు గొలియాతు కన్నా గొప్పవాడు. ఎందుకంటే ప్రభు నామములో, యెహోవా నామములో నేను వస్తున్నానన్నాడు. ఈ రోజున ఈ లోకంలో ఉన్న వారికన్నా మీరు గొప్పవారు, ఎందుకంటే యేసు నామములో మీరున్నారు దైవజనమా. ఆనాడు దావీదు అంటున్నాడు, నేను యెహోవా నామములో నీ మీదకి ధ్వజం ఎత్తుతున్నాను, నా దేవుని నామములో నీ మీదకి నేను వస్తున్నానని చెప్పి పరిగెత్తుంటూ కొదమసింహంలాగా వెళ్ళాడు. గొలియాతుని చంపడానికి రాళ్ళు వేశాడంటే సూటికెళ్ళి నుదుటిని మేము కొట్టుకున్నాయి. వెంటనే కాయిలా పడి అక్కడ ప్రాణాలు విడిచినట్లుగా మనం చూస్తున్నాం. మన శత్రువు ఎంతటి వారైనా మన దేవుని సహాయం వల్ల మన శత్రువుల్ని మనం జయించగలం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం నుంచి 30వ వచనంలో నుంచి మనం చూసినట్లయితే, మీ తలలో వెంట్రుకలన్నీ నేను లెక్కించి ఉంచాను, అనేక పిచ్చుకల కన్నా మీరు శ్రేష్ఠులు కాబట్టి మీరు దేని గురించి దిగులు పడవద్దు, చింతపడవద్దు, మీకు ఏది అవసరమో నాకు తెలుసు, ప్రార్థన చేయండి, నేను వాటిని మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. నయమాను అనేటువంటి ఒక కుష్ఠరోగి స్వస్థత పొందినప్పుడు అతనికి మార్గాన్ని చూపించినటువంటి ఒక వ్యక్తి, ఒక చిన్నది, ఆ నయమాను యొక్క భార్యకు చెప్పింది, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఇతనికి స్వస్థత కలుగుతుంది అన్నప్పుడు ఆ చిన్నదాని మాట నిర్లక్ష్యపరచకుండా దేవుడు ఆ చిన్నదానిలోంచి కూడా మాట్లాడుతున్నాడని నయమాను గ్రహించుకొని వెళ్ళి సంపూర్ణ స్వస్థత అనగా కుష్ఠ వ్యాధి నుంచి పూర్తి విడుదల పొందుకొని తిరిగి వచ్చాడు దేవుని బిడ్డ. ఆయన చర్మము పసిబిడ్డ వంటి చర్మంగా మారిపోయింది. దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు నువ్వు ఆదివారం ఆరాధనకు వస్తున్నప్పుడు ఇది అల్పమైందిగా నువ్వు భావించవద్దు. వాక్యం వింటూ ఉన్నప్పుడు ఇది ఏదోగా నువ్వు భావించవద్దు. నువ్వు ఏదైతే దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు నిన్ను ఏదైతే చేయమని అంటున్నాడో, ఏదైతే వినమని అంటున్నాడో, ఏదైతే విడిచిపెట్టమని అంటున్నాడో అది నువ్వు చేయటానికి ఈరోజు పూనుకున్నప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి కుష్టు అనగా ఆ నష్టములన్నీ తొలగిపోతాయి. దేవుని బిడ్డ, కోల్పోయినటువంటి ఆ మొదటి స్థితి, అది మంచి స్థితి అయితే మరలా తిరిగి పొందుకుంటావు. మోషే ఒక గొప్ప నాయకుడయ్యాడు, గొప్ప వ్యక్తి అయ్యాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుని ద్వారా ప్రజలకు చూపించగలిగాడు. అతని తల్లి ఐగుప్తు దేశంలో ఒక బానిస, కానీ ఆవిడ ఆ దినాల్లో నేను బానిసను కదా, బానిస కొడుకునేటువంటి ఈ మోషే ఇక్కడ ఉన్నటువంటి వారు రాజులు చంపేస్తారు కదా అనేటువంటి నిర్లిప్తతో లేదు, కానీ ఈ కుమారుడిని నేను దాచి ఈ కుమారుడిని నేను బ్రతికిస్తాను, ఈ కుమారుడు పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశాన్ని దేవుడే నెరవేర్చుకుంటాడని ఒక దృఢ నిశ్చయితతో 3 నెలలు శత్రువులు పాలవకుండా ఆ బిడ్డను కాచి కాపాడి ఆ తర్వాత ఆమెకు వచ్చిన ఆలోచన చొప్పున ఒక బుట్టలో పెట్టి వదిలినప్పుడు ఫరో రాజు యొక్క రాకుమార్తె ఆ బిడ్డను పెంచుకోవటం అనేది జరిగింది. ఒక మంచి యోచనతో ఆవిడ ప్రారంభించింది, ధైర్యంతో ఆ కార్యాన్ని దేవుడు సఫలపరిచాడు. ఒక విధంగా చెప్పాలంటే మోషే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక బానిస యొక్క కుమారుడు అయినప్పటికీ బానిస కుమారుడు బానిస అవ్వాలని ఆవిడ ఏ రోజు కలలు కనలేదు, కానీ దేవుని చేతిలో గొప్పవాడు అవ్వాలని కోరుకుంది. ఈ రోజున తల్లిదండ్రులారా, మీ బిడ్డలు దేవుని చేతిలో గొప్పవారు అవ్వాలని మీరు కోరుకోండి. మీరు ఉన్న స్థితి కన్నా, మీరు కలిగి ఉన్న భక్తి కన్నా మీ బిడ్డలు ఇంకా గొప్ప భక్తి విశ్వాసాలు ఉండాలని కోరుకోండి. దేవుడు గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు ఇస్తూ ఉంటాడు. ఆ తల్లి పూనుకున్న కార్యం దైవజనమా. ఇప్పటికీ కూడా మనం మోషే గురించి చదువుతాం. అన్ని కాండాలు దేవుడు ప్రత్యక్షత ద్వారా మోషే రాయగలిగి ఉన్నాడు. అసలు చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడిపోయాడు ఆయన. ఆ దినాల్లో దేవుడు మోషే ద్వారా చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మరలా ఎన్నడూ కూడా అటు రీతిగా జరిగి ఉండలేదేమో. చేతిలో ఒక చిన్న కర్ర పట్టుకున్నాడు, సాదాసీదా మనిషి. ప్రభు అంటాడు, నేను నీతో ఉన్నాను కాబట్టి ఆ కర్రనే ఒక ఆయుధంగా నేను వాడుకుంటాను, ఆ కర్ర ద్వారానే నేను అద్భుతాలు చేయబోతున్నాను. ఆ కర్రతోనే సముద్రాన్ని కొట్టినప్పుడు 2 పాయలుగా చీలిపోయింది. ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఆయన నీలో ఉండి కార్యాలు చేయబోతున్నాడు. నేను చిన్న వ్యక్తిని, నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, నేను మామూలు వ్యక్తిని నువ్వు అనుకోవద్దు. నీలో ఉన్నది యేసు రక్తం, అది నేను దీవెనలోకి నడిపించబోతుంది. హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, 9వ అధ్యాయం 14వ వచనం, 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూస్తే యేసు రక్తము ద్వారా ఆయన సంఘం దీవించబడింది. యేసు రక్తంలో శుద్ధీకరింపబడిన ఆయన సంఘం ఆయన నామంలో ఏది అడిగినా ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా
సమీపముగా ఉన్నాడు. ఆయన నామంలో నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా ఏది అడిగినా నీకు ఇచ్చి దీవిస్తాను అంటున్నాడు. అలానే దేవుని ప్రేమలో నువ్వు ఉన్నావు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తప్పక ఆయన నిన్ను దీవించి తీరుతాడు. 1 యోహాను రాసిన పత్రిక 4:9 మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఏది అడిగినా ఆయన నామములో మనం పొందుకుంటాం. మనల్ని ప్రేమించిన దేవుడు తన ప్రాణాలనే మన కోసం పణంగా పెట్టగలేంది. నువ్వు అడిగే చిన్న చిన్న అవసరాలు అక్కర్లు ఆయన తీర్చలేడా? తప్పకుండా తీరుస్తాడు. నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఇవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ ముందుకి నీ యొక్క బలహీనమైన వ్యక్తిత్వము, నువ్వు పలికిన అబద్ధపు మాటలు, పొరపాట్లు ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు అయ్యో నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా, ఆ సేవకులు వచ్చి నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తేనే ప్రభు వింటాడేమో అనేటువంటి ఒక నిరుత్సాహంలో నువ్వు వెన్నడు వెళ్ళొద్దు. ప్రార్థనలో నువ్వు కూర్చున్నప్పుడు ఒకటి నీ మనసులోకి రావాలి, నేను ఎంత ఘోర పాపినైనా యేసు రక్తము నన్ను శుద్ధీకరిస్తుంది. యేసు రక్తపు కోటలో నేనున్నాను. ఆయన రక్తములు నేను ఆశ్రయించి ప్రార్థనలోకి వెళ్తున్నాను. నా దేవుడు నా దోషములు ఆయన జ్ఞాపకం చేసుకోకుండా నన్ను క్షమించి నా ప్రార్థనలకి జవాబిస్తాడు. నా గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఆయన నా ప్రార్థనలకి జవాబిస్తాడు. నా పొరపాట్లను మన్నించి నా ప్రార్థనలకి జవాబిస్తాడు. ఎందుకంటే యేసు రక్తము నాకు తోడుగా ఉంది. యేసు రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. రెండవదిగా నువ్వు అనుకోవాలి, ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రభు యొద్ద నుంచి జవాబు రావాలంటే నన్ను నా దేవుడు ప్రేమిస్తున్నాడు, తప్పక నా దేవుని యొక్క సహాయాన్ని నేను పొందుకుంటానని నువ్వు అనుకోవాలి. ఎంత ధైర్యమో, ఎంత శక్తో, ఎంత బలమో, ఎంత ఉజ్జీవాన్నో దేవాతి దేవుడు మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. 138వ కీర్తనలో 3వ వచనంలో ఉంటుంది, నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ప్రార్థన అంటే మొరపెట్టడం. నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చావు ప్రభువా, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచావు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎక్కడ లేని ధైర్యం నీకు వస్తుంది దేవుని బిడ్డ. ప్రభు యొక్క జవాబును పొందుకుంటావు, ఆయన దర్శన భాగ్యాన్ని పొందుకుంటావు. మూయబడిన ద్వారాలు నీకు ఒకదాని తర్వాత ఒకటి విశాలమవటం, తెరవబడటం నువ్వు చూడగలుగుతావు. అందువలన నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసింది ప్రార్థన. అదే నీకు గొప్ప దీవెన. ఇవి నువ్వు కలిగి ఉండగా నీ దీవెన నీ యొద్ద నుంచి ఎవ్వరూ దొంగిలించలేరు. ఆ తర్వాత వాక్యము ద్వారా నీ జీవితంలో గొప్ప దీవెనలు నువ్వు పొందుకుంటావు. ఇవన్నీ కూడా చిన్న చిన్నవిగా ఉన్నాయేమో, వాక్యాన్ని నువ్వు అనుసరించే వ్యక్తివా అయితే నీ జీవితంలో గొప్ప దీవెనలు. యెహోషువ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాడు, పాటించాడు. అందువలన అతని జీవితకాలం అంతా కూడా దేవాతి దేవుడు అతనికి తోడై ఉన్నట్లుగా యెహోషువ గ్రంథం 1:7-8 మనం చూడగలుగుతాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఇక్కడ కీర్తన 1:2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొర్ను నాటబడినదై ఆకువాడగ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు కూడా సఫలమగును. నీ మార్గముల్లో నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు చేసే పనుల్లో నువ్వు వర్ధిల్లాలి అంటే, దీవించబడాలి అంటే ప్రభు యొక్క వాక్యంలో నేను నిలబడితే చాలు దేవుని బిడ్డ. ఆయన వాక్యాన్ని నీ జీవితంలో అవలంబించుకొని అది అనుసరించగలిగితే చాలా అద్భుతాలను చూస్తావు. ఇవి చూడటానికి, మాట్లాడుకోవటానికి, నీ విశ్వాస జీవితం గురించి, నీ నిరీక్షణ గురించి, నీ ప్రార్థన గురించి మాట్లాడుకోవడానికి చిన్నవే. ఆవగింజ చిన్నదేనంట, కానీ అది పెద్ద వృక్షంగా మారినప్పుడు ఆకాశ పక్షులు వచ్చి దాని మీద వాలతాయి. మన దృష్టికి అల్పమైనవి దేవుని దృష్టిలో చాలా గొప్పగా ఉన్నాయి. నువ్వు కూడా దేవుని యొక్క కార్యాలని అల్పంగా తీసుకోవద్దు. ఇది కొంచెమే కదా నువ్వు అనుకోవద్దు. నీ కలిగిన దానిలో అది కొంచెంలోంచే దశమ భాగం తీ. అలానే దేవుని కార్యాల్లోకి వచ్చినప్పుడు నేను అంటున్నాను, రోజుకు 2.5 గంటలు దేవునికి ఇవ్వాలి. సరే, అన్ని గంటలు ఇవ్వలేను, నా వల్ల కాదనుకునే మన వల్ల ఏమవుతుందో దానిలోంచే ప్రారంభిద్దాం. 10 నిమిషాలు అనుకుందాం. అది ఆగకుండా ప్రతిరోజు అదే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళు. అది ఆవగింజగా ప్రారంభమై నీ జీవితంలో గొప్ప వృక్షం అనే దీవెనలుగా మారిపోతుంది దేవుని బిడ్డ. చిన్నగానే ప్రారంభించు. నేను పెద్ద పెద్ద ప్రార్థన చేయలేకపోతున్నా, నాకు గొప్ప గొప్ప ప్రార్థన రావట్లేదు అనుకోవద్దు. నీకు ఏ ప్రార్థన రావట్లేదు, స్తోత్రం 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 అదే చెప్పు. ఆ స్తుతి స్తోత్రంలోంచి దేవుని మందసం నీ ఇంట్లో దిగొచ్చేస్తుంది.
దేవుని దీవెనలు ఇంట్లో దిగొచ్చేస్తాయి. ప్రభు నామంలో నువ్వేమి ప్రారంభించి కొనసాగించిన దానిలో జీవం ఉన్నది. హల్లెలూయా. దానివల్ల నీకు గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు వస్తుంటాయి. ఈరోజు నీలో ఉన్నటువంటి భక్తి అది నీ దృష్టికైనా ఇతరుల దృష్టికైనా అది మామూలుగా ఉందేమో, కానీ అది నీకు దీవెనగాను అనేకులకి నీ జీవితం దీవెనకరంగా మధురంగా యేసయ్య మార్చబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. అయ్యా నా ప్రియ ప్రభువా, సర్వశక్తిమంతుడా, నువ్వు నాకు ఇచ్చిన దానిలో నుంచి నాకు ఇచ్చిన సమయాన్ని నీకు ఇస్తాను ప్రభువా. ఇదిగో నాకు ఇచ్చినటువంటి మనస్సాక్షి నీకు అప్పగిస్తాను ప్రభువా. ఈ రోజున నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ సమర్పణను, నువ్వు కలిగి ఉన్నటువంటి రక్షణానందాన్ని దేవుడు లక్ష్య పెడుతున్నాడు. నువ్వు ఆయన సన్నిధికి రావటం, ఆయన సముఖంలో ఆరాధన చేయటం, ప్రార్థన చేయటం, ఆయన నామంలో నువ్వు మొరపెట్టడం, నీ విశ్వాస జీవితం నువ్వు కాపాడుకోవటం, ఇవన్నీ దేవుని దృష్టికి ఎంతో ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి. యేసు రక్తములో నేనున్నాను, ఏది నాకు ఎంత మాత్రము హాని చేయదు ప్రభా. కీర్తన పాడుచు దేవుని నామాన్ని ఘనపరుస్తూ ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. రక్తము రక్తము యేసు రక్తము, రక్తము రక్తము యేసు రక్తము. యేసు రక్తములో ఉన్న దేవుని సంగమం, నువ్వు దేని గురించి భయపడ్డావు? యేసు రక్తపు కోటలో ఉన్న నీవు దైవ దీవెనలు పొందుకున్నావు. అవును డాడీ, నీ పవిత్ర రక్తదారులో ఉన్న నీ బిడ్డల అలుపులు కాదు నాయన. నీ నామములో విశ్వాసం ఉంచిన వారి ప్రార్థనలు వ్యర్థముగా పోవంటున్నావు నాయన. వారు అనుదినము నీ గడప గుమ్మముల యొద్ద కూర్చుని మొరపెట్టే వారి మొరలు బలహీనమైనవి కాదు నాయన, అవి బలమైనటువంటివి. అవి సాతాను యొక్క అగ్ని బాణములను చల్లార్చేంత శక్తివంతమైనవి అన్నాయి నాయన. నీ ప్రజలు కలిగి ఉన్న సమర్పణ, వారు కలిగి ఉన్న నిరీక్షణ, వారు కలిగి ఉన్న అన్యోన్యమైన సహవాసము ఆశీర్వాదపు మెట్లకు మార్గమైనది నాయన. నీలో ఉండి నీలో అంటుకట్టబడుతున్న నీ ప్రజల్ని మరెక్కువగా దీవించి ఆస్వాదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్.